సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నమాజ్. సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. మెగా మేనల్లుడు సాయిధం తేజ్ నటించిన తాజా చిత్రం సుబ్రహ్మణ్యం ఫర్ సేల్. ఈ సినిమాలోని పాటలు ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా విడుదలై పబ్లిక్ లోకి వచ్చాయి. ఈ ఆల్బమ్ లో మొత్తం 5 పాటలున్నాయి. 5లో 4 పాటలకి మిక్కీ జే మేయర్ స్వరాలను సమకూర్చారు, ఒక పాటని రీమిక్స్ చేశారు. ఈ ఆల్బమ్ టైటిల్ ట్రాక్ తో మొదలవుతుంది. రాహుల్ నంబియార్ పాడారు, వనమాలి గారు సాహిత్యాన్ని అందించారు. ట్యూన్ పెద్ద ఇంప్రెసివ్ గా లేదు కానీ లిరిక్స్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఈ పాట ద్వారా హీరో ఇంటెన్షన్ ని ప్రేక్షకులకి ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాతి సాంగ్ ఐఎమ్ ఇన్ లవ్ ఐశ్వర్య మజ్ముదార్ ఆదిత్య పాడారు, వనమాలి గారు సాహిత్యాన్ని అందించారు. ఈ పాటకి సమకూర్చిన ట్యూన్ పర్వాలేదు కానీ జనరల్ గా మిక్కీ మెలోడీస్ చాలా బాగుంటాయి. ఆ మ్యాజిక్ ఈ పాటలో కొరవడిందని చెప్పుకోవాలి. తర్వాతి పాట ఆకాశం తసదియ కృష్ణ చైతన్య రమ్య బెహ్రా పాడారు, భాస్కర్ భట్ల గారు సాహిత్యాన్ని అందించారు. కంపోజిషన్ సాధారణంగా ఉంది, లిరిక్స్ మాత్రం కాస్త ఆసక్తి కలిగిస్తున్నాయి. నెక్స్ట్ సాంగ్ గువ్వా గోరింగ్ తో. ఈ పాటను మనం ఇప్పటికే చాలా సార్లు విన్నాం, మనకి బాగా అలవాటైన పాట. ఆ పాటకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. చిరంజీవి గారి ఖైదీ నెంబర్ 786 సినిమా కోసం రాజ్ కోటి బ్రహ్మాండంగా కంపోజ్ చేసిన పాట అది. భువన్ చంద్ర గారు సాహిత్యాన్ని అందించారు. యాజ్ ఇట్ ఈస్ గా ఆ పాటని ఈ సినిమాలో వాడేసుకున్నారనే చెప్పుకోవాలి. రీమిక్స్ జరిగింది అంటున్నారు కానీ భారీ మార్పులేమీ కనపడటం లేదు. ఆ పాట ఫ్లేవర్ ని పాడు చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగానే సింగర్స్ తో కొత్తగా పాడించి సినిమాలో యూజ్ చేసుకుంటున్నట్టు అర్థం అవుతుంది. పాట గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేది లేదు. ఈ పాటకి సాయిధం తేజ్ ఎలా పెర్ఫార్మ్ చేశాడు అన్నదే స్క్రీన్ మీద చూడాల్సిన సంగతి. వీడియో ప్రోమోలో అయితే అదర కొడుతున్నాడు. ఫుల్ సాంగ్ లో ఏం చేస్తాడో చూడాలి మరి. ఇక ఈ ఆల్బమ్ లో లాస్ట్ సాంగ్ తెలుగంటే మిక్కీ కంపోజ్ చేసిన ట్యూన్ పెద్ద ఇంప్రెసివ్ గా లేదు కానీ చంద్రబోస్ గారి సాహిత్యం, శంకర్ మహాదేవన్ గారు పాడిన విధానం ఈ పాటకి చాలా అందాన్ని తెచ్చిపెట్టేశాయి. సూపర్ గా ఉంది ఈ పాట. అండ్ తెలుగుదనాన్ని, తెలుగు ప్రత్యేకతని గుర్తు చేసుకోవడం అవుతుంది ఈ పాటతో. ఇంప్రెసివ్ సాంగ్. మొత్తంగా ఈ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో ఆల్బమ్ గురించి మాట్లాడుకోవాలంటే నాట్ సో ఇంప్రెసివ్, యావరేజ్ పాటలు. మళ్ళీ వినాలి అన్న ఆసక్తిని అయితే కలిగించడం లేదు. మిక్కీ జే మేయర్ నుండి ఇలాంటి నిరాశాజనకమైన ఆడియోని ఎక్స్పెక్ట్ చేయలేం. కనీసం మెలోడీస్ వరకైనా తన మ్యాజిక్ ని చాటుకుంటూ ఉంటారు ఎప్పుడు కూడా నాయన. ఈ ఆల్బమ్ లో అది కూడా కొరవడింది. బహుశా తన స్టైల్ నుంచి బయటకు వచ్చి కొత్తగా ట్రై చేశారు అనుకుంటా. కొత్తగా అంటే ఆయనకు అలవాటు లేనిది ప్రేక్షకులకి బాగా అలవాటు అయిపోయిన పందాలోకి వచ్చారు. బహుశా కథ అలా డిమాండ్ చేసిందేమో. వినటానికైతే గొప్పగా అనిపించడం లేదు కానీ చూడటానికి బాగుంటాయేమో. ఎందుకంటే అన్ని పాటల్లో కూడా లిరికల్ వాల్యూస్ సినిమాలో కంటెంట్ కి రిలేటెడ్ గా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ఈ పాటలకు సంబంధించి దర్శకుడు హరీష్ శంకర్ ఆలోచన ఏమిటో, ఆ పాటల్ని ఆయన ఎలా పిక్చరైజ్ చేశారో స్క్రీన్ మీద చూడాలి. సాంగ్స్ వీడియో ప్రోమోల వరకు అయితే సాయిధం తేజ్ బాగానే అటెన్షన్ పట్టేస్తున్నాడు. ప్రస్తుతానికైతే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఆడియో మామూలుగా అనిపిస్తా ఉంది. సినిమా విడుదల తర్వాత ఆ అభిప్రాయం ఏమైనా మారుతుందేమో చూద్దాం. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.